ప్రభు పక్షాన చేరువచ్చినటువంటి ప్రియ సంఘానికి మన రక్షకుడిని యేసే నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తాం. వందనాలమ్మ. వారానికి ఒకసారి మీరు వందనాలు చెబుతుంది. ఎందుకంటే శనివారం రావటం లేదు, మంగళవారం రావటం లేదు, మధ్యలో ఎప్పుడు రావటం లేదు. వారానికి ఒకసారి అని గట్టిగా వందనాలు చెప్పండి. వందనాలు మీ అందరికి, చాలా వందనాలు. సో ప్రభు కృప మీ అందరి మీద నిండుగా ఉన్నది కనుక మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొద్ది నిమిషాల సేపు మనం ఆలకిద్దాం. దేవుని వాక్యం నిత్య నూతనమైనది, అది మన జీవితాల్లో కార్యాలు చేసేది కనుక ఆ వాక్యాన్ని మనము మననం చేసుకొని, ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకొని, అంత మాత్రమే కాదు, ఆ వాక్యాధారంగా మనం ముందు కొనసాగితే తప్పకుండా దేవుడు బహుశా మనకు మేలు చేస్తాడు. అయితే వాక్యాన్ని వినటానికి వచ్చిన మనము ప్రతిసారి కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వాక్యం చెప్తున్నా కూడా బహుశా మనం ప్రాముఖ్యమైన విషయాలు రెండు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, యోహోను వాక్యం చెప్పిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఆ ప్రజలందరూ ఏక మనసుతో ఒకే ఒక మాట అన్నారండి. ఏదైతే, అయ్యా ఇంత మాటలు మేము విన్నాం, అయితే మేమేం చేయాలి, వాట్ షుడ్ వీ డూ, మేమేం చేస్తే నీ వాక్యము మా జీవితాల్లో కార్యాలు చేసి ఆయనకి ఇష్టకరంగా మేము బ్రతుకుతాము అని అక్కడ యోహోను భక్తుని అన్నట్లుగా మనం చూస్తాం. కనుక ప్రసంగం విన్న తర్వాత బాగా చెప్పారని చెప్పేసి ఈ ప్రసంగానికి 10 మార్కులు, ఈ ప్రసంగం 9 మార్కులు, ఈ ప్రసంగం 2 మార్కులే అని బహుశా మార్కులేయటం కాదు, కానీ బహుశా ఆ వాక్యాధారముగా ప్రభువు చెప్పిన మాట ఏంటో బహుశా మనం గ్రహించి దాని ప్రకారం మనం సాగాలి. అంత మాత్రం యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, వాక్యం విన్న తర్వాత నిష్కమటమైన మనసుతోటి అనుకూలమైన దానిని నెరవేర్చుకునే దాంట్లో మనము కార్య సఫలలో కావాలి అని 56వ అధ్యాయంలో మనకున్నదండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాక్యం మనలో కల్మషాన్ని తీసివేసేది కనుక అనుకూలమైన దాన్ని నెరవేర్చుచు బహుశా దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా కార్య సఫలులుగా మనం ముందు కొనసాగాలి. ఈ 2 విషయాలు మన వాక్యం చెప్పి ఉంటున్నప్పుడు గుర్తుపెట్టుకుంటే తప్పకుండా వాక్యం మన జీవితాల్లో కార్యాలు చేస్తుంది. ఈ దినము మన వాక్య సందేశం నిమిత్తము ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచ్చిన భాగాలు వెంకటరామయ్య బిగ్గరకు చదువుతారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22 ఈ 4 వచ్చిన భాగాల్ని స్పష్టంగా తీసి చూడండి. వాక్యాన్ని శ్రద్ధగా గ్రహిద్దాం, వాక్య వెలుగులో మనం ముందు కొనసాగుదాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20, 21, 22 179 పేజీ నెంబర్ చదువు మావయ్య. ఓకే, చాలండి. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించును గాక. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక చక్కని మాటను తిమోతి అనే వ్యక్తి గురించి రాస్తున్నాడండి. కొత్త నిబంధన గ్రంథం మొత్తంలో బైబిల్లో ఎన్ని గ్రంథాలు ఉంటాయండి? ఎన్ని పార్ట్లు ఉంటాయి? ఎన్ని భాగాలు ఉంటాయి? క్రొత్త నిబంధన, పాత నిబంధన అని 2 భాగాలు ఉంటాయి. యేసుక్రీస్తు వారు రాకముందు పాత నిబంధన, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నూతన నిబంధన. ఇది బేసిక్ అండి. ఈ క్రొత్త నిబంధన మొత్తంలో భక్తిలో పర్వత శిఖరమంత గొప్పవాడు ఎవడు అని చెప్పేసి ఈ క్రొత్త నిబంధన మొత్తం మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు అని చెప్పక తప్పదండి. ఈ అపోస్తలుడైన పౌలు దగ్గర అనేక మంది పరిచారకులు పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. వారిని ట్రైనప్ చేసి అనేక చోట్లకు పంపించిన వాడిగా ఉన్నాడండి. అయితే అపోస్తలుడైన పౌలు తన పత్రికలన్నిట్లో 14 పత్రికలు సంఘాన్ని ఉద్దేశించి ఉత్తరం రాశాడు. అయ్యా సంఘమా, నువ్వు ఇలాగా ఉండాలి, సంఘమా ఇలాగా చెయ్యాలి, నీ భక్తిలో ఇలాగా ఉండాలి, నీ విశ్వాసంలో ఇలాగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుడి కోసం ఇలాంటి పనులను మీరు చెయ్యాలి
అని బహుశా అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి అనేకమైన ఉత్తరాలు రాస్తూ ముందుకు కొనసాగుతున్నాడు. అయితే ఆ ఉత్తరాలన్నిటిలో 24 సార్లు చెప్పబడినటువంటి ఒకే ఒక వ్యక్తి పేరు ఏం పేరంటే తిమోతి అనే వ్యక్తి గురించి అండి. ప్రబంధు ఈ యొక్క వ్యక్తి గురించి ఇప్పుడు మామయ్య గారు చదివాడు కదా, ఒక చక్కని మాట ఉంది. అందరూ తన సొంత 20వ వచనం అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అని తెలుస్తున్నాం. అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. అతడు అసమానమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వాడు, అతడు అసమానమైనటువంటి వ్యక్తిగా నా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి తిమోతి గురించి బహుశా అపోస్తలుడైన పౌలు చెప్తున్నారండి. తిమోతి దగ్గర బర్నబా అనే వ్యక్తి పనిచేశాడు, ఫిలోమోను అనే వ్యక్తి పనిచేశాడు, తీతు అనే వ్యక్తి పనిచేశాడు, శీలా అనే వ్యక్తి పనిచేశాడు, ఎఫెఫ్రీపు అనే పనిచేశాడు, అకుల్లా ప్రిసిస్కా, వీళ్ళందరికంటే అసమానమైన వాడు తిమోతి అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నారండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ అయితే ఆ అపోస్తలుడైన పౌలును తిమోతిని అసమానుడిగా చేసినటువంటి కార్యాలేంటో మనం తెలుసుకుంటే మనము కూడా ఆయనకు మాదిరిగా ముందుకు కొనసాగలమండి. ఆయన పోలికలో కొద్దిగా ఉండటానికైనా ప్రయత్నం చేసి దేవుడికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. అసమానమైన వ్యక్తి లేదా అసాధారణమైన వ్యక్తి అనంటే మనం అనుకుంటాం, అబ్బో గొప్ప వ్యక్తి అండి, ఏదో టాలెంట్ కలవాడండి, తెలివి కలవాడండి, జ్ఞానం కలవాడండి, అది మాత్రం పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్నవాడండి అని అనుకుంటాం. కానీ తిమోతి ఎలాంటి వాడో కొద్ది విషయాలు చూపిస్తాను. 2 తిమోతి 1:7 చూడండి. 2 తిమోతి 1:7లో తిమోతి ఎలాంటి వాడో అక్కడ రాస్తున్నాడు. 2 తిమోతి చదవను మావయ్య. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును ఆత్మనే ఇచ్చిన గాని పిరికితలము గల ఆత్మను ఇవ్వలేదు. బహుశా ఈ 2 పత్రికల్లో బహుశా అపోస్తలుడైన పౌలు తిమోతిని పలకరిస్తూ, ఓ తిమోతి నువ్వు సిగ్గుపడదు, తిమోతి ఓ తిమోతి నువ్వు ముందుకు రా, తిమోతి వెళ్ళు, తిమోతి పాడు, తిమోతి ప్రకటించు, తిమోతి నువ్వు ఇది చెయ్యని చెప్పి మాటి మాటికి పోస్ట్ చేస్తూ అనేకమైన విషయాలు ఇక్కడ రాస్తూ ఆ యొక్క విషయాన్ని రాస్తున్నాడు. అనగా తిమోతి ఎలాంటి వాడంటే పిరికితనము కలిగినటువంటి వాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, గట్టిగా నెడితే తప్ప వెళ్ళరండి. అయ్యా పాడయ్యా, కొంతమంది అంటే సంఘంలో పాడుంటేనే వారు నోరు తెరుస్తారు, కానీ తర్వాత తెరవరండి. అనగా తిమోతి పిరికొస్తునండి, బహుశా భయం కలిగినటువంటి వాడు, ధైర్యం లేనటువంటి వాడు, సిగ్గుపడే మనస్సు కలిగినటువంటి వాడు, ముందుకు రావాలంటే భయం కలిగినటువంటి వాడు, పాడాలంటే భయం, ప్రకటించాలంటే భయం, అంత మాత్రమే దేవుడి కోసం సాగాలంటే భయం, అంత మాత్రమే స్టేజ్ మీద నిలబడాలంటే భయం. ఇలాగా తిమోతి భయస్థుడు. కానీ పౌలు చేత ఏమనిపించుకున్నాడండి? అసమానమైన వ్యక్తి, అసాధారణమైన వ్యక్తిగా పిలిపించుకున్నారండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు నేను అనుకోవచ్చు అండి, బహుశా నేను దేవుని సేవ చేయాలంటే, లేకపోతే దేవుడి కోసం సాగాలంటే, లేదా పాట పాడాలంటే, వాక్యం చెప్పాలంటే, దేవుడి కోసం ఇయ్యాలంటే, లేకపోతే దేవుడి పరిచయలో పాల్గొనాలంటే, దేవుడి కోసం దేవుడు సాక్ష్యం చెప్పాలంటే నేనేదో గొప్ప వ్యక్తిని కావాలి అని అనుకుంటాం. కానీ ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, నీవు అసాధారణమైన వ్యక్తి కావాలంటే ఇవేవి అవసరం లేదు. కానీ నువ్వు అనుకోవచ్చు, నాకు భయంలే, నేను పాడలేనులే, నేను ఇది చేయలేను అనుకోవచ్చు. కానీ బరువు మాటను బట్టి నీతో చెప్తున్న మాట, నీవు కూడా భక్తిలో అసాధారణమైన వ్యక్తిగా సంఘంలో తయారు కావచ్చు అండి. నమ్మినప్పుడు ఎలాగ ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావంటే నీ భక్తిలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడికే ఉన్నావని దేవుడు వాక్యం ద్వారా ఈ సమయంలో హెచ్చరించబడుతున్నాం. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళ పౌలు తిమోతి ఎలాంటి వాడండి? ప్రభువునందు ప్రియమైన గ్రీకు వాడుగా మనం చూస్తాం. ఇంకా తిమోతి ఎలాంటి వాడు? అదే అధ్యాయం 1 అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 3వ వచనం, నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నీ కన్నీళ్లను తలంచుకొని అని అంటున్నాడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాయటానికి కూర్చొని బహుశా మొట్టమొదటి ఏమి రాస్తుందంటే, అయ్యా నీకు వందనాలు, నీకు కృపా కనికరం ఉండునుగాక అని చెప్పి రాస్తూ మొట్టమొదటి రాసిన మాట ఏంటంటే, అయ్యా తిమోతి నిన్ను గుర్తు తెచ్చుకున్నప్పుడల్లా నువ్వు నీ కన్నీళ్ళు నాకు గుర్తొస్తున్నాయి అయ్యా, నీ కన్నీళ్ళే నాకు గుర్తొస్తున్నాయి. అనగా తిమోతి ఒక ఎమోషనల్ పర్సన్ అండి.
ఊరకనే ఏడ్చేస్తాడు. చిన్న మాట అంటే ఏడ్చేస్తారండి, చిన్న బాధనంటే ఏడ్చేస్తారండి. బాధను భరించలేనటువంటి మనస్సు కలిగినటువంటి సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు కొంతమందికి మనలో కూడా ఉంటారండి. బహుశా చిన్న మాట అన్నాం అనుకోండి భయంకరంగా ఫీల్ అయిపోతారండి, ఏడ్చేస్తారు. బహుశా సున్నితమైన మనసు చిన్న మాటను కూడా పట్టుకోలేనటువంటి వారు అనేక మంది సంఘంలో ఉంటారు. తిమోతి కూడా అలాంటి వ్యక్తే. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ అయితే తిమోతి అపోస్తలుడైన పౌలు చేత ఏమనిపించుకున్నాడండి? అసాధారణమైన వ్యక్తి, అసమానమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తిత్వం నా దగ్గర ఎవరినైనా చూడలేదండి, ఎవరిని చూడలేదు అని చెప్పేసి తిమోతి గురించి రాస్తున్నారండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఇలాంటి సాక్ష్యం నేను కలిగి ఉన్నామా? బహుశా నువ్వు గొప్పవాడు కాకపోవచ్చు, బహుశా నువ్వు తెలివి కలవాడు కాకపోవచ్చు, బహుశా నువ్వు ఉన్నతుడు కాకపోవచ్చు, కానీ అయినా కూడా దేవుడి కోసం ఒక అసాధారణమైన వ్యక్తిగా ఈ తిమోతి వలె తయారు కావచ్చని దేవుడు వాక్యాన్ని బట్టి ఈశ్వరుల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా తిమోతి ఎలాంటి వాడు చూద్దాం. అదే తిమోతి పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. 5వ అధ్యాయం 23వ వచన భాగం చదవండి అన్నయ్య. 23వ వచన భాగం, ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసరము ద్రాక్షారసము కొంచెము పుచ్చుకునము. అనగా తిమోతి ఎవరండి? ఆరోగ్యవంతుడు అనంటే ఇన్ని పిరికివాడు, సున్నితమైన మనసు కలిగిన వాడు, బాగా ఏడ్చేవాడు, అంత మాత్రమే కాదు భయంకరమైనటువంటి భయస్థుడు. అయినా ఆయన ఎలాంటి వాడండి? ప్రభును బలహీనుడుగా ఉన్నాడు, అనగా అనారోగ్యంతో ఉన్నాడు. తరచుగా వచ్చు బలహీనతలు అనగా ఊరకొరకునే బాగుండదండి, ఊరకొరకునే బాగుండదు. హెల్తీ పర్సన్ కాదండి, బాడీ స్ట్రెంగ్త్ లేదండి. బలహీనుడుగా, అనారోగ్యవంతుడుగా, కడుపులో జబ్బుతో ఉన్న ఈ బలహీనుడు దేవుడి పనిలో ఎలాగా ఉన్నాడు? అసమానమైన వ్యక్తిగా ఉన్నాడు. పౌలు దగ్గర పనిచేసిన వారందరిలో అసమానమైన వ్యక్తి ఈ యొక్క తిమోతి. పిరికితనాన్ని జయించి సున్నితత్వాన్ని దాటి ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అసమానమైన పనివానిగా, పరిచారకునిగా, సహకారిగా క్రొత్త నిబంధనలో కనిపిస్తాడండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, భక్తులు అనంటే మోషే గురించి చెప్పుకున్నాం అనుకోండి, దానియేలు గురించి చెప్పుకున్నాం అనుకోండి, లేదా తిమోతి గురించి చెప్పుకున్నాం అనుకోండి, అపోస్తలుడైన పౌలు గురించి చెప్పుకున్నాం అనుకోండి. వారు గొప్పవారులేండి, వారంటే వారు ఏదో స్పెషల్ పర్సన్స్ లేండి అని అనుకుంటాం. కానీ ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, వారికి కూడా మనలాంటి బాధలే ఉన్నాయి, మనలాంటి ఇబ్బందులే ఉన్నాయి, మనలాంటి అనారోగ్యాలే ఉన్నాయి, మనలాంటి కష్టాలే ఉన్నాయి, మనలాంటి కన్నీళ్ళే ఉన్నాయి, మనలాంటి భయాలు ఉన్నాయి. కానీ వారు దేవుడి కోసం నిలబడి ఒక గొప్ప మాదిరిగా మన కోసం నిలబడ్డారండి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కడుపులో నీళ్లు కదిలాడకుండా నువ్వు కూర్చున్న చోటనే దేవుడు నీకు చక్కని ఆహారాన్ని, చక్కని భవిష్యత్తును, చక్కని ఉన్నతిని, చక్కని క్షేమాన్ని నీ కుటుంబానికి అనుగ్రహిస్తుండగా దేవుడి కోసం అసాధారణమైన వ్యక్తివి ఎందుకు కావండి? ఎందుకు కుదరదు? మాకెందుకు కుదరలేండి? మాకెక్కడ కుదురుతుందండి? మేము అబద్ధాడాలాడి, మేము పనులు అబద్ధాడాలాడి, అక్కడ అది చెయ్యాలి, ఇక్కడ ఇది చెయ్యాలి, అంత మాత్రమే నా భర్తకు ఇది చేయాలి, అది చేయాలని చెప్పేసి ఏదో సోకులు పెట్టుకొని భక్తిలో జారిపోతున్నటువంటి నీకు నువ్వు సాటిస్ఫై అవుతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కూడా అసాధారణమైన వ్యక్తిగా మారాలి. కానీ నువ్వు ఎట్లా ఉన్నావు? ఏ పరిస్థితిలో ఉన్నావు? ప్రభువునందు ఈ సమయంలో మనం గుర్తించాలని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధానానికి రావటానికి, ఆరాధించటానికి, సువార్త ప్రకటించడానికి, పరిచర్లో పాలు పంపులు అవటానికి మన దగ్గర అనేకమైన సాకులు ఉంటాయండి. అయ్యా అక్క ప్రార్థనకి ఎందుకు రాలేదు, అన్న ప్రార్థనకి ఎందుకు రాలేదు, మాయ ప్రార్థనకి ఎందుకు రాలేదంటే బహుశా నేను అడగక ముందే, నీ తోటివారు అడగక ముందే నీ సాకుల వర్షం అనేకం కురిపిస్తావు. కానీ ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అనారోగ్యంతో తిమోతి, చింతపడే తిమోతి, కన్నీళ్ళు విడిచే తిమోతి, జీవితంలో అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్న తిమోతి దేవుడి కోసం ఒక అసమానమైన వ్యక్తిగా మారినట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఇంకా 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 పౌలుతోటి కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వ్యక్తిగా తిమోతి మనం చూస్తున్నాం. పౌలు సువార్త యాత్రలో అనేకమైన కష్టాలు, ఎక్కడికి పోయినా కూడా పౌలు ఎక్కడికైతే పోతాడో ఆ విషయాలన్నీ ఉన్నాయి, చూపించడానికి సమయం లేదు, కానీ నేను ముందుకు వెళుతాను. బహుశా అపోస్తలుడైన పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ తగాదలే, అక్కడ బాధలే. అయ్యా సువార్త ప్రకటించవద్దు, దేవుని సువార్త ప్రకటించవద్దు అని చెప్పేసి చెరసాల్లో వేసిన వారుగా ఉన్నారు, బండలు బిగించిన వారుగా ఉన్నారండి. వెళ్ళిన దారంతా భయాలు, దెబ్బలు, అవమానాలైనా కూడా ప్రభువునందు ఈ సున్నితమైన మనస్సు కలిగినటువంటి తిమోతి, ఈ పిరికివాడైనటువంటి తిమోతి, ఈ బలహీనమైన తిమోతి వాటినన్నిటినీ అనుభవిస్తూ చవి చూస్తూ ఒక అసమానమైన వ్యక్తిగా పౌలు సేవలో
ముందు కొనసాగాడండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, మనకు అన్ని అనుకూలతలే ఉన్నాయండి. మనం సేఫ్ జోన్లో ఉన్నామండి. మనలో పిరికితనం లేదండి. నీకు మౌత్ ఇచ్చామనుకోండి, నాకేం చేత కదంటనే బహుశా 1 గంట మాట్లాడగలవండి. అది మాత్రమే కాదు, బహుశా ఇంకా మనం ఎమోషనల్గా బాగా స్ట్రాంగ్గా ఉన్నామండి. ఎవరి ఎన్నన్నా కూడా యారవం కానీ మాటకు సమాధానం చెప్పే మనస్సు కలిగినటువంటి దృఢమైనటువంటి వారి మనం అండి. మెంటల్లీ అందువల్ల స్పిరిచువల్లీ స్ట్రాంగ్ పర్సన్. కానీ ఈ తిమోతి వలె మనం ఏం కావటం లేదు, అసమానమైన వ్యక్తిగా మారటం లేదండి. ఈ లోకంలో గొప్పవాడు కావచ్చు, ఉన్నతుడు కావచ్చు, బహుశా అవన్నీ దేవుని రాజ్యములో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నీవు నిలబడినప్పుడు అవేవి లెక్కకు రావు. కానీ నీ నమ్మకత్వంలో బహుశా మాత్రమే దేవుడికి లెక్క వస్తుందని ఈశ్వర ప్రభు మనతో మాట్లాడతాం. ప్రభు కోసం చేసే ఒక చిన్న పని కూడా ప్రభు గొప్పగా ఎంచుతాడని దేవుడు వాక్యం తెలియజేస్తుండగా నువ్వెందుకు అసమానమైన వ్యక్తిగా మారకూడదు? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి సాక్ష్యం నీ గురించి ఎవరైనా ఇస్తున్నారా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె అలాంటి వ్యక్తి అండి, ఆయన అలాంటి వ్యక్తి అండి, ప్రార్థనలో గొప్పవాడండి, పరిచర్లో గొప్పవాడండి, సేవలో గొప్పవాడండి, దాతృత్వంలో గొప్పవాడండి, వీళ్ళు వంటి వాడు ఎవరూ లేరని చెప్పేసి బహుశా ప్రభునందు ప్రియమైన వాళ్ళు ఎవరైనా నీ గురించి ఒక్క విషయంలోనైనా, భక్తిలో ఒక్క విషయంలోనైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? ఈ సాక్ష్యం సంపాదించుకోవటానికి మనందరికి కూర్చుని మనందరికీ అవకాశం ఉన్నదండి. ఇక్కడ కూర్చుని మనందరికీ అవకాశం, కానీ మనం సంపాదించుకోలేకపోతున్నాం. తిమోతి మాత్రం సంపాదించుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, అసలు ఎందుకు ఈ యొక్క వ్యక్తి అసామానుడు అయ్యాడంటే కొన్ని విషయాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనంలో తిమోతి ఎందుకు ఇంత కష్టాల్లో కూడా, ఇంత బాధల్లో కూడా, ఇంత ధైర్యమైన పరిస్థితుల్లో కూడా, ఇంత చింతలో కూడా ఎలాగా అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యాడో చూద్దామండి. ఆ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను మనం చూద్దాం. 16వ అధ్యాయము 2వ వచన భాగం. అతడు లుస్త్రలోను ఇకోనియాలోను ఉన్న సహోదరులందరి వలన మంచి పేరు పొందినవాడు. ఎరండలి ఉపయోగించమన్న పదం లుస్త్రాలో, ఇకోనియాలో, దెర్బేలో, ఈ 3 పట్టణాల్లో మంచి పేరు పొందినవాడు. బహుశా ఇంగ్లీష్ బైబిల్లో వెల్ రిపోర్టెడ్ అని చెప్పేసి ఇంగ్లీష్ బైబిల్ అనగా అక్కడి నుంచి వాళ్ళందరి సంఘాల నుంచి అయ్యా మీ అందరిలో మంచివారు ఎవరు, మంచి భక్తిపరుడు ఎవరు అని చెప్పేసేసి ఒక రిపోర్ట్ అపోస్తలుడైన పౌలు తెప్పిస్తే వారందరూ చెప్పిన ఒకే వ్యక్తి పేరు ఎవరండి? అపోస్తలుడైన పౌలు. చుట్టుపక్కల సంఘాలన్నిటిలో మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రియమైన సోదరి, బహుశా బైబిల్ గ్రంథంలో బైబిల్ పండితులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ విషయం రాసేసరికి తిమోతి యొక్క వయసు ఎంతంటే 16 సంవత్సరాలంట. ఎంతండి? 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల యవ్వనుడు, 16 సంవత్సరాల పిల్లవాడు 3 సంఘాల్లో 3 ప్రాంతాల్లో ఒకే ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి యవ్వనస్తుడుగా మనము చూస్తున్నామండి. ఇది నీ వల్ల అవుతుందా? దేవుని నమ్ముకుని అనేక సంవత్సరాలు అవుతుంది. నీ వయసు చాలా పెద్దది అండి. ప్రభునందు ప్రేమ అయినా కూడా నీవు ఒక మంచి పేరు సంపాదించుకునే వ్యక్తిగా ఉన్నావా? 3 ప్రాంతాలు తీసివేయి. బహుశా నీ గృహములో, నీ సంఘములో, నీ భార్య ఎదుట, నీ బిడ్డల ఎదుట, నీ భర్త ఎదుట నువ్వు ఒక మంచి పేరు పొందే వ్యక్తిగా ఉన్నావా? స్థానిక సంఘంలో నీ సాక్షి ఎలాగా ఉన్నది? దేవుడు ఈ సవాల్ను మనందరికి ఇస్తుండగా, ఈయన పెద్ద గొప్ప బోధకుడేం కాదండి, గొప్ప ప్రార్థనాపరుడేం కాదండి, బస్ ఈయన గొప్ప బోధకుడు, అయ్యా ఆయన బాగా చెప్తాడండి అని చెప్పి మంచి పేరు పొందలేదు. కానీ అతను మంచి ప్రార్థనాపరుడండి అని మంచి పేరు పొందలేదు. అతను మంచి పాటగాడండి అని చెప్పి మంచి పేరు పొందలేదు. కానీ తన వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మంచి సాక్ష్యం, తన జీవితం, తన ప్రవర్తన బహుశా ఆయనకు మంచి పేరు తెచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అందుకే పౌలు అంటున్నాడు, నా దగ్గర ఉన్నవారందరిలో తిమోతిలాగా అసమానుడు ఎవరూ లేడు అని అంటున్నారు. రెండవది, బహుశా అతను ఎందుకయ్యాడు, అతను వంటి వాడు ఎవరూ లేకుండా ఎందుకు? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉందండి. 6వ అధ్యాయం 11వ వచన భాగం చూద్దాం. తిమోతి రాసినట్టు మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. చదవను అన్నయ్య. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. ఇది ఈ మాటలు ఎవరు అంటున్నారంటే అపోస్తలుడైన పౌలు అని అంటున్నారు. దైవజనుడా అనే పదము బైబిల్ గ్రంథం మొత్తం మీద 7 సార్లు ఉన్నదండి.
ఎన్నిసార్లు ఉంది? 7 సార్లు ఉన్నది. కానీ క్రొత్త నిబంధనలో ఒకే ఒకరికి ఉన్నది. ఆ వ్యక్తి ఎవరండి? తిమోతి అండి. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సోదరి, క్రొత్త నిబంధనలో దైవజనుడు అని వాడబడిన పదము ఒకరికి ఆయన ఎవరండి? తిమోతి అండి. పౌలు అంత గొప్ప సేవ చేసినటువంటి పౌలుకు కూడా లేదండి. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వలె సంహరించబడినటువంటి బర్నబాకు కూడా లేదండి. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, 12 మంది అపోస్తులకు లేదు, కానీ ఒక్క తిమోతికి మాత్రం దైవజనుడా, మ్యాన్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. ఈ పదము పాత నిబంధనలో మోషేకు ఉపయోగించబడింది, ఏలేకు పంచబడింది, కానీ ఒక యూనిక్ పర్సన్గా క్రొత్త నిబంధనలో తిమోతి ఉన్నారండి. ఎవరు పిలుస్తున్నారు దైవజనుడని? అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నారండి. ఎంతో గొప్ప సేవ చేసి, ఎంతో గొప్ప పరిచర్య చేసి, ఎన్నో కష్టాలను వచ్చి, ఎన్నో బాధలు వచ్చి, ఎన్నో శవసర అనుభవాలు ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు అంత ఒక 50-60 సంవత్సరాల అపోస్తలుడైన పౌలు 16 సంవత్సరాల యవ్వనస్తుని ఏమంటున్నాడు? దైవజనుడా అని అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రియమైన సోదరి, అలాంటి మంచి పేరు నీకున్నదా? అలాంటి మంచి మనస్తత్వం నీకున్నదా? అలాంటి మంచి సాక్ష్యం నీకున్నదా? నిన్ను ఒక క్రైస్తవున, ఒక విశ్వాసి, దేవుని నమ్ముకున్న బిడ్డ అని చెప్పి పిలవటానికి నీలో ఏం క్వాలిటీస్ ఉన్నాయి? ఈ మధ్యాహ్న కాలం వేళ దేవుని నిన్ను అడుగుతుండగా బహుశా నీ సమాధానం ఏంటి? ప్రియమైన సోదరి, తిమోతి ఒక సాధారణమైన వ్యక్తి, అసమానమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. కారణం, అతను దైవజనుడు అనే పేరు చేత పిలిపించుకునేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వ్యక్తి అండి. మూడవది, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో బహుశా ఇంకా అసమానమైన వ్యక్తి మనం చదువుకున్నాం కదా, అసమానమైన వ్యక్తి అని ఎందుకు అంటున్నాడు? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఇప్పుడు మన మావి చదివాడు కదా, మళ్ళీ ఆ మాట మళ్ళీ చదువుకున్నాం. 2వ అధ్యాయం 20వ వచన భాగం. మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. మా పక్షమున, మా క్షేమము విషయమై నిజముగా చింతించు ఈ తిమోతి వంటి వాడు ఎవరో లేరండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తిమోతి దుఃఖానికి, తిమోతి బాధకు, తిమోతి కన్నీళ్లకు, తిమోతి ఒత్తిళ్లకు, తిమోతి అనారోగ్యానికి బహుశా ఆయన చింతించడం లేదు, కానీ బాధపడటం లేదు, కానీ ఆయన వేసారిపోవటం లేదు. కానీ ఎందుకు చింతిస్తున్నాడు? సంఘము గురించి చింతిస్తున్నాడండి. సంఘం భారం గురించి చింతిస్తున్నాడు. అతని చింత ఫిలిప్పీ సంఘం గురించి, అతని చింత దెస్సలోనిక సంఘం గురించి, అతని చింత కొరింథీ సంఘం గురించి, అతని చింత వారు ఎలాగా ఉంటారో, వారి భక్తులు ఎలాగా ఉన్నారో, వారి భక్తులు ముందు కొనసాగుతున్నారో లేదో, బహుశా ఆ సోదరుడు కొద్దిగా రావటం లేదు, ఎలాగా ఉన్నాడో, ఆ సోదరుడు వెనకంజ వేశారు ఎలాగో, ఇలాగా సంఘం గురించినటువంటి చింత ఈ యొక్క తిమోతి కలిగి ఉన్నాడు. కనుక అపోస్తలుడైన పౌలు అతని భక్తిని మెచ్చి ఏమన్నారండి? అసమానమైన వ్యక్తి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, దేవుడికి ఇష్టలుగా మనం మారాలంటే ఒక సమానమైన వ్యక్తిగా నేను మారాలండి. మన చింత ఎలాగుంటుందండి? నా పెద్ద కూతురికి ఉద్యోగం రాలేదు, నా చిన్న కూతురికి ఉద్యోగం రాలేదు, అది మాత్రం కాదు, నా కూతురికి పెళ్లి కాలేదు, నా కొడుకు ఉద్యోగం రాలేదు, నాకు ఆ బాధ, నాకు ఈ బాధ. బస్ మన అన్ని బాధలు తిరిగితే పక్కవారి గురించి బాధ, ఆరు గురించి బాధ, వీళ్ళ గురించే బాధ. కానీ సంఘం గురించి నువ్వు ఎప్పుడైనా చింతపడ్డావా? అయ్యా, అనేక మంది బహుశా దేవుని సన్నిధానానికి రాకుండా వ్యర్థమైపోతున్నారు, విగ్రహారాధి వైపు తిరుగుతున్నారు, వారి గురించి నేను బాధ కలిగి ఉన్నాను. ఎప్పుడైనా నువ్వు ఏడ్చావా? ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, అది మాత్రమే కాదు, ఇంకా సంఘంలో అనేకమైన అవసరతలు ఉన్నాయి, బహుశా వారి గురించి నేను ప్రార్థన చేయాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అవే మన కుదరవు. కానీ మన వ్యక్తిగత చింతనే ఎక్కువైపోయి బహుశా దేవుని గురించిన చింత కరువైపోయిన సందర్భంలో మనం ఉన్నాము. కనుక మన జీవితంలో చింత అలాగే మిగిలిపోతూ బహుశా చింతతోనే మనము ముందు కొనసాగుతున్నాం. ప్రియమైన సోదరి, అందుకు తిమోతి అలాగ లేడు. కానీ నాకు దుఃఖాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు వేదనలు ఉన్నాయి, నాకు భయాలు ఉన్నాయి, కానీ నాకు చెరసల అనుభవాలు ఉన్నాయి, కానీ నాకు ఒళ్ళంతా రోగాలే. కానీ మన భాష చెప్పుకోవాలంటే నా రోగాల గురించి నేను ప్రార్థన చేయటం లేదు, కానీ ఒక సంఘం గురించి, ఆ సంఘంలో వ్యక్తుల గురించి, ఆ సంఘం సేవ గురించి, ఆ సంఘ భారం గురించి, ఆ సంఘ సేవకుల గురించి, ఆ సంఘ పెద్దల గురించి, సంఘ సేవార్థం నేను చింతిస్తున్నాడండి తిమోతి. కనుకనే ఆయన అసాధారణమైన వ్యక్తి అయ్యాడు. అలాంటి వాడు ఆ అపోస్తలుడైన పౌలు దగ్గర ఎవరో లేరని బహుశా అపోస్తలుడైన పౌలు పలుకుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, ఈ తిమోతి వలె నీకు కష్టాలు లేవమ్మా, ఈ తిమోతి వలె నీకు బాధలు లేవు, ఈ తిమోతి వలె నీకు అనారోగ్యం లేదు, ఈ తిమోతి వలె ఆర్థిక లోటు లేదు, ఈ
ఈ తిమోతి వలె నీకు ఇల్లు లేకుండా లేదు, ఈ తిమోతి వలె నీకు శరసాల అనుభవాలు లేవు, ఈ తిమోతి వలె నీకు శ్రమలు లేవు. అంత క్షేమంగా ఉన్నది, అంత ఆరోగ్యంగా ఉన్నది, అంత హ్యాపీగా నువ్వు అనుభవిస్తున్నావు. అయితే ఈ తిమోతి లాగా నువ్వు అసమానమైన వ్యక్తివి ఎందుకు అనిపించుకోలేకపోతున్నావు? ఈ తిమోతి వలె ఒక మంచి పేరు ఎందుకు పొందలేకపోతున్నావు? ఈ తిమోతి వలె ఒక దైవికమైన పేరుతోటి ఎందుకు పిలవలేకపోతున్నావు? ఈ తిమోతి వలె సంఘం కోసం ఎందుకు చింతించలేకపోతున్నావు? ప్రభా, నన్ను దిద్దయ్యా, నన్ను కడుగు ప్రభా. ఆ తిమోతి వలె కాకపోయినా కూడా తిమోతిలో ఒక్క పార్ట్ అయినా, ఒక్క భాగమైనా నన్ను చేయి ప్రభని మనం ప్రార్థన చేస్తూ ముందు కొనసాగుదామా? అందరాలకి తల వంచండి, కళ్ళు మూసుకునండి, మనం ముందు కొనసాగుదాం. అందరాలకి తల వంచండి. ఇప్పుడు ప్రభుత్వంతో మాట్లాడే ప్రియమైన సోదరి, తిమోతి ఒక సమానమైన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు దగ్గర నుంచి పేరు పొందాడు. ఒక 16 సంవత్సరాల యవనస్తుడు, ఒక పిల్లవాడు దేవుడి కోసం ఒక సమానమైన వ్యక్తిగా తయారైపోయాడు. దేవుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. దేవుడు అంటే ఏంటో తెలుసు. ఏ చింత లేదు. నీ బిడ్డలతోటి, నీ భర్తతోటి, నీ భార్యతోటి, బహుశా నీ వారితోటి క్షేమంగా అనుకూలమైన సందర్భంలో ముందు కొనసాగుతున్నావు. కానీ ఒక్కరైనా నీకు మంచి సాక్షి ఉన్నదా? ఎందుకు అసమానమైన వ్యక్తిగా నువ్వు మారలేకపోతున్నావు? ఇప్పుడు ప్రభు నీతో మాట, అయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను నమ్ముకున్నాను కానీ, నీతో మేలు పొందుతున్నాను కానీ, నీతో క్షమను పొందుతున్నాను కానీ, నీకోసం బ్రతకలేనటువంటి భయంకరమైన దుస్థితులు ఉన్నాను ప్రభా. ఒక దౌర్భాగ్యుడి వల్ల నీకు దూరంగా మారిపోతున్నాను ప్రభా. అయ్యా నీ దగ్గర నుంచి మేలు పొందుకున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతికుండేవాడిని కాదని చెప్పేసి అయ్యా ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నీలో ఇంకా 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 నేను ముందుకు పోలేకపోతున్నాను. ఎక్కడ వేసిన గొంగర అక్కడ లేకున్నాను ప్రభా. ఒకప్పుడేదో ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడేదో దేవుడి పని కోసం వెచ్చించేవాడిని, ఎక్కడ పని ఉన్నా కూడా, ఎక్కడ పరిచర్యన్నా కూడా నేను పరిగెత్తుకుని వచ్చేవాడిని. కానీ నేడు అలాగ లేని ప్రభా. అయ్యా నన్ను మన్నించు, నన్ను క్షమించు ప్రభా. అయ్యా ఆ మాదిరి నాకు దయచే ప్రభా. వాళ్ళ మాదిరి ఒక వెలుగుల నా మీద ప్రకాశిస్తుండగా అయ్యా నాలో ఆ చీకటి దుర్మార్గత తీసివేసి నీ బాటలో, నీ వెలుగులో నేను ముందు కొనసాగే విధంగా నీ సహాయం నాకు దయచే ప్రభని ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని విషయాలు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా అపోస్తలుడైన పౌలు దగ్గర పరిచర్య చేసే అనేక మందిలో అయ్యా తిమోతి ఒక అసమానమైన వ్యక్తిగా, ఒక సాధారణమైన వ్యక్తిత్వాన్ని కలిగి నీకోసం బ్రతికిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ కష్టాలు మాకు లేకపోయినా, ఆ ఇబ్బందులు మాకు లేకపోయినా కూడా ఆయనలాగా మేము బ్రతకలేకపోతున్నామని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఈ మధ్యాహ్న కాలంలో దర్శించారని నేను నమ్ముతున్నాను ప్రభా. నీ ఆత్మ నడిపింపు వరకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకోసం ఒక సవాలుకరమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ప్రతి ఒక్క నిలబెట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక రోషం కలిగిన వ్యక్తిగా నీకోసం నిలబడే ముందు కొనసాగే వ్యక్తిగా ప్రతి ఒక్కరిని దీవించమని బలపరచమని మా ప్రాణపిడి మాకు త్వరలో రాబోతున్నాం. యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చాలా మంచిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు వినండి. ఆస్తి రాలేదా అక్క? 11వ తారీఖు ఉన్నదంట. యాక్చువల్గా 11వ తారీఖు మనకు ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడుకుంది. నెక్స్ట్ శనివారం రోజు. అదే రోజు యాక్చువల్గా మొన్న 5వ తారీఖు మావయ్య 30వ తారీఖు, ఏప్రిల్ 30వ తారీఖు మన సహోదరుడు అనిల్ భార్య ప్రభావతి ప్రభువునందు నిద్రించినటువంటి దినం. కానీ ఆ రోజు అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని వారు జరుపుకోలేదు. ఆ కార్యక్రమం సెకండ్ సాటర్డే రోజు జరుపుకోవాలని వారు ఆశ కలిగి 11వ తారీఖు నైటు వారి దగ్గర ప్రత్యేకమైన ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సంఘాన్ని మొత్తాన్ని భోజనాలు చేసి వారు సంఘాన్ని ఆహ్వానించాలని ఆశ కలిగి వారు ముందు కొనసాగారు. నేను మళ్ళీ ఫోన్ చేస్తానన్నా నాకు ఫోన్ చేయలేదు. ఏదైనప్పటికీ ఆ యొక్క గృహం మీద ప్రత్యేకమైన కూడిక 11వ తారీఖు ఉంటుంది కనుక ఆ కూడిక 9 గంటలలోపు అయిపోతుంది. ఆ నెక్స్ట్ వారం మనం పెట్టుకోవాలంటే అప్పుడే 16, 17వ తారీఖుల్లో మీటింగ్స్ ఉంటాయి. అప్పుడు శుక్రవారం వరకు నైట్ మొత్తం మనం ఉండేసి మళ్ళీ శనివారం రోజు మళ్ళీ మనం టైం స్పెండ్ చేయాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ వీక్ పెట్టుకోవాలంటే. కనుక 11వ తారీఖే సెకండ్ సాటర్డే రోజు నైట్ అక్కడ ప్రార్థన అయిపోయిన వెంటనే వచ్చి మనము కొద్ది నిమిషాల సేపు మనం ప్రభు పాద సంధిలో ఉండి మన అక్కర్లన్నీ ప్రభువుకు చెప్పుకున్నాం. కనుక 11వ తారీఖు సాయంకాలం
సంఘ పెద్దలు ప్రభుదాస్ అనే గృహం యొద్ద ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఉంటుంది. తప్పకుండా చేరావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మన ముందు 9వ తారీఖు, రేపు 9వ తారీఖు కస్తుర్తి రామలింగం వెంకటరమణమ్మ గృహం యొద్ద ప్రత్యేకమైనటువంటి జ్ఞాపకార్థ స్తుతి కూడిక ఉంది. ఆ రామలింగం అన్నయ్య వాళ్ళ మదర్ గారు చనిపోయినటువంటి దినం కనుక 9వ తారీఖు పగలు 10 గంటలకు వారి గృహం యొద్ద జ్ఞాపకార్థ కూడుకుంటుందని ఇందాక సోదరి వచ్చి రాగమ్మ, కస్తుర్తి రాగమ్మ ప్రభువునందు నిద్రించిన సందర్భంగా వారి గృహం యొద్ద జ్ఞాపకార్థ కూడుకుంటుంది. పగలే అని చెప్పింది అక్కయ్య. కనుక ఆ గృహం యొద్దకు కూడా వారు ఆహ్వానిస్తున్నారు. చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, మనం ప్రకటించినట్లుగా ఈ నెల 15, 16, 17వ తారీఖుల్లో ప్రత్యేకమైనటువంటి రక్షణ స్వార్థ సభలు మన గ్రామంలో జరగబోతున్నాయి. ఆ యొక్క మీటింగ్స్ నిమిత్తమై పాంప్లెట్స్ మన మధ్యకు ఉన్నాయి. ఈ పాంప్లెట్ను సంఘ పెద్దలు ప్రార్థన చేసి మనకి ఓపెన్ చేసి మనందరికీ ఇవ్వాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ మీటింగ్స్ పాంప్లెట్ను ఈ దేవుని మహిమకరంగా జరుగునట్లుగా అనేక మంది వచ్చి స్వస్థ మేలు అంతమంది దీవెన పొందినట్లుగా, అనేక మంది బలపరచబడినట్లుగా, అంత మాత్రమే కాదు మనము కూడా ఇంకా భక్తిలో ముందు కొనసాగుతున్నట్లుగా ఈ మీటింగ్స్ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడినట్లుగా ఈ మీటింగ్స్ నిమిత్తం ప్రార్థన చేసిన తర్వాత మనకు పాంప్లెట్ పంచుకున్నాం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే, బహు మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వసృష్టి సర్వజీవరాశులు కారణభూతుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఇదిగో నా తండ్రి, ఇక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ పాదములు పట్టుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకు వందనాలు. ఇప్పుడు వరకు నా తండ్రి ఆరాధనలంతా కూడా ప్రభువా మా మధ్య నుండి జరిపించావు, నీకు మహిమ కలుగులాగా చూపించావు. నీకు అందరి బట్టి నీ స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, ఇదిగో నా తండ్రి, మరి పత్రికల గురించి ప్రార్థన చేస్తున్నాం. నైనా, అదిగో నా తండ్రి, నా ప్రభు ఈ గ్రామంలో మరి 15, 16, 17 తారీఖుల్లో మరి సువార్త ఉజ్జీవ కూటములు జరుగుటకు నా ప్రభు నువ్వు ఏర్పరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి దూర ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి నా ప్రభు బృందంతో నా తండ్రి భీమ్ గారు వీరందరూ కూడా వచ్చి నా ప్రభా ఈ యొక్క గ్రామంలో నీ యొక్క సువార్త ప్రకటించటకు నా తండ్రి, నా ప్రభా ఈ కోటాల్లో నా ప్రభా ఏర్పరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నీకు వందనాలు. ఎంతో భాగ్యం ఈ గ్రామానికి, ప్రజలకి నా ప్రభా. అలాంటి కోటాలు జరుగుతున్నాయంటే ఎంతో ప్రభా నా తండ్రి ఆశీర్వాదమే కదా ప్రభా. నీకు అందరి బట్టి నీ స్తోత్రాలు. అనేక మందిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పత్రికల ద్వారా నా ప్రభా నాయన, నా తండ్రి చదివిన వారందరూ కూడా గ్రహించి అనేక మంది నా ప్రభ ఆ 3 రోజులు నా తండ్రి నా ప్రభ కోటల్లో పాల్గొనటకు సహాయం దయచేయమని, ఆశీర్వాదాలు పొందుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, ఆ యొక్క కోటాలు ఘనంగా జరుగుటకు సహాయం దయచే ప్రభా. వాతావరణం అన్ని కూడా అనుకూలపరచమని, కరెంటు కూడా సమృద్ధిగా అందించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు. ఏ ఒడిదొడుకులు లేకోకుండా చక్కని నా ప్రభ మరి కోటాలు ఘనంగా జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు. మరి తండ్రి నా ప్రభ మరి ఉమామహేశ్వరరావు గారు వారి కుటుంబం మరి వాళ్ళని ఎంతగానో నా ప్రభు వాళ్ళందరూ కూడా ప్రేమించి వారి యొక్క బృందాన్ని చేర్చుకొని మరి అందరికీ నా ప్రభు పరిచర్య చేయటకు కూడా మరి తగిన సహాయం బిడ్డలకు అందించమని, చక్కగా నా ప్రభా బిడ్డలు నా ప్రభా వారి యొక్క పరిచర్యలో కూడా పాల్గొనటకు సహాయం చేసామని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకు వందనాలు. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, అంతే కదా నా ప్రభా మరి యొక్క ప్రియ సంఘం నా తండ్రి కూడా అందరూ కూడా నా ప్రభా ఆ యొక్క 3 రోజులు పాల్గొని నా ప్రభా సంఘంలో నా ప్రభు కొనసాగుతూ నా ప్రభా ఈ యొక్క ఆశీర్వాదాలతో నీ మాటలు విని గ్రహించి అనేక ఆశీర్వాదాలు పొందుకున్నట్టు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు. మరి వాతావరణం ఎండలుగా ఉంటున్నాయి ప్రభా, జ్ఞాపం చేసుకునైనా మరి 3 రోజులు చక్కని వాతావరణం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే నా ప్రభా నీ బిడ్డలకి ఈ యొక్క పత్రికలు అందించబోతుండగా నా ప్రభా దీవించి ఆశీర్వదించమని, నా ప్రభా చదివిన వారు అనేక ఆశీర్వాదాలు పొందుకున్నట్టు సహాయం దయచేయమని, అనేక ప్రాంతాల నుంచి బిడ్డలు వచ్చి నా ప్రభా ఈ యొక్క కూటాల్లో పాల్గొని నా ప్రభా గ్రహించుటకు నీకు వర్తమానం వినుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ నా ప్రభా ఇదిగో నా తండ్రి ఎంతో ఖర్చు పెట్టి నా ప్రభా పత్రికలు కొట్టించిన నీ బిడ్డను ప్రభా నైనా ఉమామహేశ్వరరావుని జ్ఞాపం చేసుకొని రెట్లు వారికి దయచేయమని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి తల్లి అక్కజల్లను అందరూ కూడా బంధుమిత్రులను కూడా దీవించి ఆశీర్వదించి నా ప్రభా ఎంతో నా ప్రభా ఈ కోటలు ఘనంగా జరుగుటకు నీ నామను మహింకరంగా చూపించమని, ఈ యొక్క సంఘాన్ని
అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, ఇటు తీసుకురా అన్న. అమ్మన్నయ్య మీరు కూడా రండి అన్నయ్య. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ యొక్క పాంప్లెట్ను మనం ఓపెన్ చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అన్నకొకటి వంశీ అందరికీ రెండు రెండు. ఓకే, ఒక ఈ యొక్క పాంప్లెట్ను నేను చదువుతాను, ఆలకించండి. ఈ యొక్క సంవత్సరానికి గాను దైవజనులు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, నెనరు గల స్త్రీ ఘనత నొందును, సామెతలు 11:16. ఈ యొక్క వాగ్దానం మనకి ఇచ్చారు. ఈ యొక్క వాగ్దానం మీదే ఈ యొక్క సంవత్సరంలో ఈ 3 రోజుల మీటింగ్స్ జరుగుతాయి. రక్షణ సువార్త ఉజ్జీవ సభలు తేదీలు 2024 మే నెల 15, 16, 17 బుధ, గురు, శుక్రవారములు. సమయం ఉదయం 10:30 గంటలకు, సాయంత్రం 7 గంటలకు. 17వ తారీఖు అనగా లాస్ట్ రోజు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. స్థలం అనంతవరం, టంగుటూరు మండలం, ప్రకాశం జిల్లా. వాక్యోపదేశకులు సహోదరి జెరిద వెనిస్ బేబమ్మ గారు, స్వస్థత ప్రవచన వర్ణములు గల దైవజనురాలు, హైదరాబాద్. ఆత్మ నడిపింపు గల స్తుతి ఆరాధన, అద్భుతమైన సాక్ష్యములు, చక్కని వర్తమానములు, వ్యక్తిగత స్వస్థత ప్రార్థనలు. అందరూ ఆహ్వానితులే, తప్పక రండి, వాక్యం వినండి, స్వస్థత మేలు పొందండి. ఆహ్వానించేవారు స్థానిక సంఘములు, అనంతవరం. ఇవి ఈ యొక్క పాంప్లెట్లో ఉన్నటువంటి విషయాలు. కనుక ఈ పాంప్లెట్ మీ దగ్గర ఉంచుకొని ప్రతిదినము ఈ యొక్క పాంప్లెట్ ఆ యొక్క మీటింగ్స్ ప్రార్థన చేయండి. ఎండలు భయంకరంగా ఉన్నాయి. ఆ ఎండ వేడిమికి బయట ఉండటం కష్టమే. అయినా కూడా దేవుడు చల్లని వాతావరణాన్ని దయచేసి ఓ సమమన్నయ్య నేను ఒకసారి మొన్న అనుకున్నామండి. అంతకుముందు మీటింగ్స్ జరిగినప్పుడు అన్నపూర్ణక్కకి, భూలక్ష్మకి ఇది తెలుసు. అంతకుముందు ఒకసారి ఎట్లే మీటింగ్లో అప్పుడు భయంకరంగా ఎండలుగా ఉన్నాయంట. ఎండలుగా ఉంటే ఫాస్ట్ గారు అందరూ ఉపవాస కూరుకుండి, అయ్యా ఎండలు బాగున్నాయి ప్రభా, చల్లటి వాతావరణం కావాలని ప్రార్థన చేశారు. మీరు నమ్ముతారు లేదో, ఆ 3 రోజులు వర్షాలు పడ్డాయి. 3 రోజులు ఖచ్చితంగా వర్షాలు పడ్డాయి అంట. వర్షాలు ఉంటే మనకి ఆటంకం కనుక, వర్షాలు లేకుండా చల్లని గాలులతోటి ఆ దేవుడు చక్కగా దేవుని వర్తమానాన్ని విన్నట్లుగా ఈ యొక్క మీటింగ్స్ జరిగినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మీటింగ్స్లో పాల్గొనండి. బహుశా ఈ యొక్క మీటింగ్స్ ఏదో ఒక గృహానికి చెందిన మీటింగ్స్ కాదు. సో యూ రిమెంబర్ దట్ వన్. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఇది మన గ్రామాన్ని ప్రేమించి గొప్ప దైవజనురాలు, బహుశా అనేక వరములతో నింపబడినటువంటి దైవజనురాలు. బహుశా నేను నమ్మే ఒకే ఒక విషయం ఏంటంటే, ఈ దైవజనురాల్ని మనము బహుశా చాలా మంచిగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఒక మంచి దైవాత్మ నడిపింపగలిగిన దైవజనురాలు కనుక ఆమె మన దగ్గరకు రావటం మనకెంతో మేలు, మనకెంతో క్షేమం, మన గ్రామానికి ఎంతో మేలు. కనుక తప్పకుండా ఈ యొక్క మీటింగ్స్లో పాల్గొనండి. ఇక్కడ 10:30 గంటలకు లాస్ట్ పాంప్లెట్లో 10 గంటలకనే ఉంది మీరు పంపించిన దాంట్లో. కానీ నేను 10:30కి పెట్టాను. ఎందుకంటే మీరు 10 గంటలకి ఆ కరువు పని ముగించుకొని వస్తారు. సో ఒక అరగంట ప్రిపేర్ అయ్యి 10:30కి వస్తారని చెప్పి 10:30కి పాంప్లెట్ మామూలుగా మనం ప్రారంభించుకున్నాం. కనుక ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని మహిమార్థమై జరుగునట్లుగా మా స్టేజ్ దగ్గరే జరుగుతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. కనుక ఆ యొక్క మీటింగ్స్ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని 15, 16, 17 ఇంకా మీకు చెప్పాలంటే ఎలక్షన్లు అయిపోయినటువంటి నెక్స్ట్ రోజు కాకుండా అవతల నెక్స్ట్ రోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా. యాక్చువల్గా 10, 15, 12, 10, 11, 12 ఇచ్చారు. సో ఆ డేట్స్లో మనకి ఎలక్షన్స్ హడావుడి ఉంటుంది కనుక మైకులు పెట్టడానికి ఎలాంటిది లేదు. కనుక ఆమెను అడిగినప్పుడు సరే 15, 16, 17వ తారీఖుని ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఆ డేట్లు ఇచ్చున్నారు. కనుక మీరందరూ ఈ యొక్క మీటింగ్స్లో పాల్గొనాలని, దానికోసం ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. 11వ తారీఖు వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక. అదే రోజు మనకి ఆ ఉపవాస కూడిక ఉంటుంది. 9 గంటల వరకు అక్కడ, 9 గంటల నుంచి ఇక్కడ ఉపవాస కూడిక ఉంటుంది. అదే 9వ తారీఖు
రామలింగం అన్నయ్య గృహం యొద్ద ప్రత్యేకమైన జ్ఞాపకాలు కూడుకున్నది గమనించాలని ప్రేమతో మరి మీ ప్రత్యేకమైన అవసరతలు ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఓకే, సారీ శైల. యాక్చువల్గా ఈరోజు నీట్ ఎగ్జామ్ నిన్న దినము మన ప్రియ సహోదరులు సీనుమావయ్య ఫోన్ చేసి నా బిడ్డ గురించి ప్రార్థన చేస్తున్నారని, సంఘం మొత్తం ప్రార్థన చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. చాలా వందనాలు. ఈరోజు ఇప్పుడు 3 గంటల నుంచి 5 గంటల వరకు వాటి నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఒక డాక్టర్గా ఆ బిడ్డను చూడాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తూ కోచింగ్ చేసుకో చాలా కష్టం, చాలా డబ్బులతో కూడినటువంటి విషయం అయినా కూడా వాళ్ళ మావయ్య రాకేష్ అలాగే అనేక మంది చేరి ఆ బిడ్డను చదివించాలని ఒక ఆశతోటి ముందు కొనసాగుతున్నారు. కనుక ఈరోజు ఎగ్జామ్ రాబోయే విక్టర్ పాలనతో ప్రత్యేకంగా మీరందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నిన్న సాయంకాల వేళ ఆ బిడ్డ ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాడు. తప్పకుండా మేలు చేస్తాడు విక్టర్ పాల్ అని చెప్తే ధైర్యం కలిగి ముందు కొనసాగుతున్నాడు. వాళ్ళ నాన్న కూడా ఫోన్ చేశాడు. కనుక ఈ యొక్క బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మన సంఘంలో మరొక డాక్టర్ అశోకమాయిల కుమార్తెలు 2 డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, అలాగే డాక్టర్ పాస్వాన్ కూడా డాక్టరే. ఇంకా ఈ బిడ్డ కూడా డాక్టర్ అయితే మనకి ఇంకా చాలా మేలుకరంగా ఉంటుంది. ఇంకా రాబో కాలంలో ఇప్పుడు చిన్న బిడ్డలు ఉన్నారు, ఇంకా అనేక మంది డాక్టర్లు కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఆమెన్. తప్పకుండా ఆ బిడ్డ అలాగా ఉండాలని మీరందరూ ఏదైనా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని. ఓకే, రాములు అమ్మమ్మ గారు నిన్న దినము కొద్దిగా కింద పడి ఇక్కడ వాసి కొద్దిగా ప్రాబ్లం అయింది. అక్క ఏమైనా బాగానే ఉంది. కనుక ఆ యొక్క బిడ్డ నిమిత్తం రాములమ్మ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అక్కడ రాత్రి కూడా ప్రార్థన చేశాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడ సర్వాధికారి సమీపింపురాని తేజస్సులో వసించి అమరత్వం కలిగిన మా ప్రియ తండ్రి, నీ మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కోట్టికలుగా చెల్లిస్తున్నాం. ఈ యొక్క మే మాసం మొట్టమొదటి ఈ యొక్క ఆరాధన కూడిక వరకు మమ్మకు క్షమాన్ని దయచేసి క్రమంగా మర్యాదగా నీకు మహిమకరంగా అయ్యా మీరు జరిగించారు. నీ వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు పర్వ. మొదలుగా నీ యందు అంటుకట్టుబడి ఉండాలని, అప్పుడే నీ ఆశీర్వాదం మాకు వస్తుందని, అప్పుడు నీ పాత్రలు చేవేటకి మేము యోగ్యత కలిగి ఉంటామని చక్కని వర్తమానం ద్వారా మాతో మాట్లాడారు. అంత మాత్రమే కాకుండా 2వ వర్తమానంలో ఒక తిమోతి మాకు మాదిరిగా చూపించి, తిమోతి అసమానమైన వ్యక్తిగా మారటానికి వెనక ఎన్ని కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నీ మాకు వివరించారు. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అట్టి భక్తి భావాలతోటి ముందు కొనసాగి నీకోసం రగిలే జ్వాలగా ముందు కొనసాగే బిడ్డలుగా ఈ సంఘాన్ని బలపరచుకొని మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వీళ్ళందరినీ ప్రత్యేకంగా దీవించండి ప్రభా. వారి అక్కర్లు ఏంటియో, వారి అవసరతలు ఏంటియో, వారి కొదువులు ఏంటియో నీకు తెలుసుకున్నది ప్రభా. ప్రతి ఒక్క కొదువ యేసయ్య నామములో తీర్చబడుగాకని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కొంతమంది అనారోగ్యంతో వచ్చినారు ప్రభా. అయ్యా నీ అమూల్యమైన రక్తధార వారి మీద ప్రోక్షించి సంపూర్ణమైన విడుదల దయచేయబడుగా ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. రాముల మమ్మనితో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపండి. చక్కని ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయండి ప్రభా. ప్రత్యేకంగా విక్టర్ పాల్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను నాయన. అయా బిడ్డకు అయ్యా ఇంతవరకు చక్కని చదువునిచ్చారు, చక్కని జ్ఞానాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా నీట్ కోచింగ్ తీసుకోవటానికి అన్ని విధాల ద్వారాలు తెరిచారు ప్రభా. అయ్యా ఈరోజు ఎగ్జామ్ రాబోతున్నారు ప్రభా. చక్కని జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన, తెలుగును అనుగ్రహించండి ప్రభా. వివేచనతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు ఏ స్తుతులు అయ్యా స్తోత్రాలు, ఏ ప్రశ్నను ఎలాగ అటెంప్ట్ చేయాలో ఆ టైం కండక్ట్ చేసుకునే అన్ని విషయాల్లో మీరు కృప చూపి ఒక చక్కని స్కోర్ తోటి ఆ బిడ్డ అయ్యా సంతోషంతో ఈ స్థలంలో అయ్యా నన్ను డాక్టర్గా చేసిన దేవునికి వందనాలని చెప్పే కృపను అయ్యా ఆ బిడ్డకు దైత్యంని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బిడ్డకు బోధించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. టెన్షన్ తీసివేయండి ప్రభా. ధైర్యంతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నానన్నా. నీకే స్తుతులయ్యా స్తోత్రాలు కోట్టికలుగా తెలుస్తున్నాం. ఆ తల్లిదండ్రులు ఎంతో ఆశించి ఎంతో ఆశతోటి ఆ బిడ్డ మేలు కోసం ఎదురు చూస్తుండగా వేరే కృప చూపమని దయచూపమని మేము ప్రార్థన చేస్తున్నాం. బహోన్నతుల స్తుతులు స్తోత్రాలు కోట్టికలుగా చెల్లిస్తున్నాం ప్రభా. అంత మాత్రమే కాకుండా అయ్యా వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించండి ప్రభా. 15, 16, 17 తరగతులు జరగబోయేటువంటి ఆ స్వార్థ సభలలో అయ్యా మీరే కృప చూపండి ప్రభా. చక్కని వాతావరణం, అనుకూలమైన మీటింగ్కి అనుకూలమైన వాతావరణాన్ని దయచి అనేక మంది ప్రజలను ఆ స్థలాన్ని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ దేవదూతల కావుల స్థలం చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ స్థలాన్ని పరిశుద్ధపరచుండి నాయన. దురాత్మ శక్తులను యేసయ్య నామములో గద్దిస్తుండగా నీ నామానికి మహిమకరంగా ఆ 3 దినాలు ఆ కూడుకలు జరిగే విధంగా ఎలాంటి డిస్టర్బెన్స్ తావు లేకుండా
లేకుండా, ఎలాంటి హడావుడికి తావు లేకుండా, ఎలాంటి అల్లరికి తావు లేకుండా నీ నామ మహిమాత్మై చక్కగా రక్ష స్వార్థ వర్తమానాలు వినిపించబడే విధంగా నీ కార్యాలు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే 11వ తరగతి జరబై కూడికలో కూడా మీ సహాయాన్ని దయచేయండి. అలాగే 9వ తరగతి జరబై కూడికలో కూడా మీ సహాయాన్ని దయచేసి మీరే కృప చూపని దయచూపమని ఈ వారమంతయు ఈ బిడ్డలందరి చుట్టూ కృపాక్షేమాలు ఉంచి మరొక మారు ఈ వాక్య బలముతోటి శక్తితోటి నీకోసం బ్రతికి సంతోషంతో ఆనందంతో వచ్చే విధంగా నీ సహాయం నిండారుగా దయచేయమని దయచేస్తారని అనేకమంది అక్కరలతో ఉన్నారు ప్రభా. సంతానం కోసం ఎదురుస్తున్న వారితో ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న వారితో ప్రార్థన చేస్తున్నాం. వివాహాల కోసం ఎదురుస్తున్న వారితో ప్రార్థన చేస్తున్నాం. గర్భంతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నూతన గృహాలు ఏర్పాటు చేస్తున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అన్ని విధాల అనుకూలత ఇచ్చామని మీరు కృప చూపమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరమతమైన ప్రేమయు కుమారుడైన యేసు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం నిచ్చి మనతోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకును చేరవచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడయండి దీవించి ఈ వారమంతయు కృపాక్షేమాలతో నింపి తన చల్లని దీవెనలు దయచేయునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. ఒక చిన్న మనవి, మన రామారావణయ్య గృహం మీద జరిగినటువంటి ఆ యొక్క ఆదరణ కూడికలో మీరందరూ పాల్గొన్నారు. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు చెప్పమని రామారావుని చెప్పారు. చాలా చక్కగా దేవునికి మహిమకరంగా మనం ఊహించినటువంటి ఉన్నతంగా ఆ యొక్క కూడిక జరిగింది. మీ అందరికి వందనాలు చెప్పమన్నారు. ఆ కుటుంబ ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రక్కన వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎవరి కోసం వందనాలు చెప్పారో వారి నిమిత్తం ఈ వారం అంతా ప్రార్థన చేయండి. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.